నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం మరింత వేడెక్కింది. వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల్లో ఒక్కసారిగా ఊపొచ్చింది. బహిరంగ సభలో చంద్రబాబుపై జగన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఉప ఎన్నికల్లో సానుభూతి కోసం కుతంత్రాలు చేస్తున్న చంద్రబాబును నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదనటం చర్చనీయాంశంగా మారింది. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది. న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది. ఇది విశ్వసనీయ రాజకీయాలకు వంచనతో కూడిన రాజకీయాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధమే నంద్యాల ఎన్నిక. చివరకు తల్లి తండ్రిని చంపేసి తల్లిని తండ్రిని లేనివాడునని చెప్పి ఏడ్చినట్టుగానే ఇక్కడ నంద్యాల ఎన్నికల్లో కూడా సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇదే సభలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సైతం తన ప్రసంగంలో భావోద్వేగాలు పండించారు. మంత్రి భూమా అఖిలప్రియ టార్గెట్ గా కొన్ని ప్రశ్నలు సంధించారు. అనాథ బిడ్డల్ని ఆశీర్వదించమని బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారని, మీ తండ్రిని ఎవరైనా చంపారా, మీ తండ్రి ఎంతమందిని అనాథులుగా చేశారో గుర్తు తెచ్చుకోవాలని ఆయన విరుచుకుపడ్డారు. మొత్తానికి జగన్ సభకు జనం భారీగా తరలి రావడంతో టీడీపీ బెంబేలెత్తుతున్నట్టే కనిపిస్తోంది. సభకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకుంటోంది. ఉప ఎన్నిక ఫలితం 2019 ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో టీడీపీ తన వ్యూహం మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మంత్రి భూమా అఖిలప్రియ బృందం నియోజకవర్గాన్ని చుట్టివేస్తుంది. సానుభూతి ప్రధాన అస్త్రంగా వారు ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పరంగా నంద్యాలకు కోట్లాది రూపాయల పెండింగ్ అభివృద్ధి పనులను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ జగన్ కు అన్నీ కలిసి వస్తున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల నిర్వహించిన పార్టీ ప్లీనరీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఇప్పటికే వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అదే ఊపును నంద్యాల బైపోల్లోనూ చూపిస్తున్నారు. నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి తన ఎమ్మెల్సీ పదవికి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జగన్ కు మరింత బలం చేకూర్చింది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీ జోరు ప్రస్తుతానికి గట్టిగానే కనిపిస్తున్నా పోలింగ్ సమయానికి ఓటర్ నాడి ఏంటన్నది ఇప్పుడే అంచనా వేయలే. అయితే ఉప ఎన్నిక ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తే మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. జగన్ పార్టీలోకి నేతల చేరిక మరింత ఉధృతమవుతోంది. అదే జరిగితే ఇక ఆయనను అడ్డుకోవడం చంద్రబాబుకు దాదాపుగా అసాధ్యమే అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.